హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 30లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఈ పేజ్ నెంబర్ 30లో విధిక్రియ అనే కాన్సెప్ట్ ఉంది. విధిక్రియ అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఒక పని చెప్పడం అన్నమాట. అంటే హిందీలో ఎవరికైనా ఏదైనా ఒక పని చెప్పడం, వాళ్ళ వయసుని స్థాయిని బేస్ చేసుకుని ఎలా చెప్తాం అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో శ్రద్ధగా వినండి, అలాగే బుక్ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే బుక్ ఆర్డర్ ఇవ్వనట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పటివరకు ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ ఏవి మీరు చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్లో ప్లేలిస్ట్ PLAY LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని చెప్పి టైప్ చేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ లిస్ట్ అంతా కూడా పంపిస్తాం, వీడియోస్ అనేవి పంపిస్తాం. చక్కగా చూస్తూ మీరు చాలా చక్కగా హిందీ నేర్చుకోవచ్చు, చాలా సులువుగా నేర్చుకోవచ్చు హిందీ ఈ వీడియోస్ చూస్తూ, బుక్ రిఫర్ చేస్తూ. మరి స్టార్ట్ చేద్దామా? ఈ పేజ్లో మనం నేర్చుకుంటుంది చూడండి, విధిక్రియ. విధిక్రియ అంటే అర్థం ఏంటంటే హిందీలో ఆజ్ఞలు ఎలా జారీ చేయాలి, అలాగే విన్నపాలు ఎలా చేయాలి. ఓకే, ఆజ్ఞలు ఎలా జారీ చేయాలి, అలాగే విన్నపాలు అంటే అర్థం ఏంటంటే రిక్వెస్ట్ అనమాట, రిక్వెస్ట్ చేయడం అనమాట. ఓకే, ఎవరైనా రిక్వెస్ట్ చేయడం ఎలాగా, ఎవరికైనా ఆర్డర్ వేయడం ఎలాగా అనేది నేర్చుకోబోతున్నాం. చూడండి, ఏదైనా ఒక భాష నేర్చుకోవాలన్నా, మాట్లాడాలన్నా ఆ భాషలో మనం ప్రతిరోజు చేసే పనులను ఏమంటారో తెలుసుకోవాలి. ఓకే, మనం ఏదైనా ఒక భాష నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆ భాషలో మనం ఏమి నేర్చుకోవాలి, ప్రతిరోజు మనం చేసే పనులను ఏమంటారో తెలుసుకోవాలి. ఓకే, మనం ఏం చేస్తుంటాం జనరల్గా అంటే చూడండి, ఉదయాన్నే లేవడాన్ని ఏమంటారు. ఓకే, లేచిన తర్వాత మనం బ్రష్ చేయడాన్ని ఏమంటారు. టిఫిన్ చేస్తాం, ఇది తినడాన్ని ఏమంటారు. ఓకే, జ్యూస్ కానీ టీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో త్రాగుతాం, ఇది త్రాగడాన్ని ఏమంటారు. సో ఇలా ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పనిని కూడా ఆ భాషలో మనం తెలుసుకోవాలి. అది ఏ భాష అయినా, మీరు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా కూడా కంపల్సరీ మీకు ఆ భాషలో ఈ పనులను ఏమంటారో తెలియాలన్నమాట. ఇలా పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఇలా పనుల గురించి చెప్పే పదాలను ఏమంటారు మనం, క్రియాపదాలు అంటాం అనమాట, క్రియలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో వర్బ్స్ అంటాం, మనం హిందీలో క్రియాపదాలు అంటారు. ఇక్కడ కొన్ని క్రియాపదాలు ఇచ్చాము, శ్రద్ధగా చదవండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ కొన్ని క్రియాపదాలు అంటే ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చామన్నమాట ఈ పేజ్లో, వాటిని జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి చాలు. ఓకే, ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 200, ఓకే 200, పేజ్ నెంబర్ 200లో మీకు కంప్లీట్గా ఏంటంటే లిస్ట్ ఆఫ్ వర్బ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా చాలా వర్బ్స్ ఉంటాయన్నమాట. చూడండి, క్రియలు పేజ్ నెంబర్ 200 మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక 600 వర్బ్స్ వరకు కూడా మేము ఇవ్వడం జరిగింది. 200, 201, 203 ఇలా మీరు వెళ్తూ ఉంటే ఈ లిస్ట్ అంతా కూడా ఏంటంటే మనం రోజు చేసే పనులు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఇవన్నీ 1 by 1 అంటే మీకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ప్రస్తుతానికి ఈ లెసన్ వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన కొన్ని వర్బ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రియలు ఒక భాషకి ప్రాణం కాబట్టి ఎన్ని వీలైతే అన్ని క్రియలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, క్రియలు అనేవి ఒక భాషకు ప్రాణం అనమాట. సో మరి అలాంటి క్రియల్ని మీకు ఎన్ని వీలైతే అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ నేను కొన్ని క్రియలు చెప్తాను, 1 by 1 నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. ఓకేనా? ముందుగా చూడండి, ఉట్నా, ఉట్నా అంటే అర్థం ఏంటంటే ఉట్నా అంటే లేచుట, లేవడం అనమాట. ఉట్నా అంటే లేవడం. ఓకే, అలాగే చూడండి, బైట్నా అంటే కూర్చోవడం. ఉట్నా లేచుట, బైట్నా కూర్చొనుట. జాగ్నా మేల్కోవడం. ఉట్నా అంటే కూర్చుని లేవడాన్ని మనం ఉట్నా అనొచ్చు. అలాగే పడుకున్న వాళ్ళు లేవడాన్ని కూడా ఉట్నా అని చెప్తాం మనం. కానీ జాగ్నా అంటే అర్థం ఏంటంటే నిద్రపోయే వాళ్ళు మేల్కోవడం జాగ్నా అనమాట. మేల్కొనుట అనే అర్థంలో జాగ్నా తీసుకుంటాం. అలాగే ఏదైనా ఒక అజ్ఞానంలో ఉన్న వాళ్ళు మేల్కోవడానికి కూడా మనం జాగ్నా అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, జాగ్నా అంటే మేల్కోవడం, ఉట్నా అంటే లేవడం. ఓకే, నెక్స్ట్ నిద్రపోవడాన్ని సోజానా అంటారు. సోజానా అంటే నిద్రపోవడం, సోనా అంటే నిద్రించుట, సోజానా అంటే నిద్రపోవుట. ఓకే, నిద్రపోవుట, సోజానా నిద్రపోవుట. ఉట్నా లేచుట, బైట్నా కూర్చొనుట, ఓకే జాగ్నా మేల్కొనుట, సోజానా నిద్రపోవటం. నెక్స్ట్ చూడండి,
లిఖ్నా, లిఖ్నా వ్రాయడం, వ్రాయడాన్ని మనం లిఖ్నా అంటాం, లిఖ్నా. అలాగే పఢనా, పడ్నా, పడ్నా అంటే చదవడం, పఢనా పడ్నా చదువుట. ఓకే, నెక్స్ట్ సీక్నా, సీక్నా నేర్చుకొనుట, సీక్నా నేర్చుకొనుట. గానా, గానా పాడుట, గానా అంటే పాడడం, గానా పాడుట. నెక్స్ట్ దౌడ్నా, దౌడ్నా అంటే పరిగెత్తుట. ఓకే, దౌడ్నా అంటే పరిగెత్తడం. ఓకేనా, ఇవి కొన్ని వర్బ్స్ అనమాట, కొన్ని వర్బ్స్ ఇవి. ఈ ఈ ఈ లెసన్ చెప్పడానికి మనకి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని వర్బ్స్. ఇలాంటి వర్బ్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం పేజ్ నెంబర్ 200, ఇంతకుముందు మనం చూసినట్టుగా పేజ్ 200 పేజీలకు వెళ్ళారంటే మీకు అక్కడ నుంచి ఒక 600 వర్బ్స్ లిస్ట్ ఇచ్చాను. ఇంకా ఎక్కువే ఉంటాయి, 600 కంటే ఎక్కువ ఉంటాయి, 600 నుంచి 700 వరకు ఉంటాయి. సో అవి చూసి మీరు ఇంకా బాగా చాలా పనులు నేర్చుకోవచ్చు అనమాట. ఏమంటారు హిందీలో? ఓకే, పైన ఇచ్చిన క్రియలు మీరు పరిశీలించినట్టయితే ప్రతి క్రియకు చివర నా ఉంది. చూడండి, ఇక్కడ పైన ఇచ్చిన క్రియలను మీరు పరిశీలించినట్టయితే ప్రతి క్రియకు చివర నా ఉంది. ఇలా నాతో పాటు ఉన్న రూపాన్ని క్రియ యొక్క సామాన్య రూపము అంటారు. ఈ నాను తొలగిస్తే ఈ రూపాన్ని క్రియాధాతువు అంటారు, క్రియాధాతు అంటారనమాట. అర్థమైందా? నా ఉంటే అది క్రియ యొక్క సామాన్య రూపం. ఎప్పుడైతే మీరు నా తీసేస్తారో అది క్రియ యొక్క ధాతు అన్నమాట. రూట్ వర్బ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఓకే, అలా రూట్ వర్బ్ అవుతుంది. అది ఏంటి? ఏ నా అది చూడండి, చివరిలో చూసారా ఇక్కడ నా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నా, ఉట్ నా, బైట్ నా, జాగ్ నా, జా సోజా నా, లిక్ నా, ఇలా. ఓకే, ఇప్పుడు ఈ నాని మనం రిమూవ్ చేస్తాం అనుకోండి, ఏముంటుంది? ఉట్ నాలో ఉట్, బైట్ నాలో బైట్, జాగ్ నాలో జాగ్, సోజా నాలో సోజా, లిక్ నాలో లిక్. అర్థమైందా మీకు? సో ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటాం మనం? క్రియాధాతు అంటాం అనమాట. ఓకే, మనం ముందు పాఠాలలో ఈ క్రియాధాతువులనే ఎక్కువగా ఉపయోగిస్తాము. మనం ముందు పాఠాల్లో ఈ క్రియాధాతువుల్ని చాలా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకే, క్రియ యొక్క సామాన్య రూపాన్ని చాలా తక్కువ సమయాల్లో ఉపయోగిస్తాం, చాలా తక్కువ ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా మీకు? ఇంతే. ఓకే, చూడండి ఉదాహరణ ఏంటంటే, చూడండి, ఉట్నా క్రియ యొక్క సాధారణ రూపం. ఇది క్రియ యొక్క సాధారణ రూపం. ఉట్నా అనే నాతో ఉండే ఆ రూపాన్ని క్రియ యొక్క సాధారణ రూపం అంటాం మనం. అదే మీరు దాంట్లో ఉన్న నా తీసేసారనుకోండి, ఉట్ అంటే అది క్రియా ధాతు అవుతుంది. అర్థమైందా? అంతే, చాలా చాలా ఈజీ. నెక్స్ట్, పైన కొన్ని క్రియలు చూసాం కదా, అవి మనం ప్రతిరోజు చాలా సాధారణంగా చేసే పనులు. ఇవేనా అంటే ఇంకా చాలా పనులు మనం ప్రతిరోజు చేస్తుంటాం. మరి అలాంటి 600కు పైగా క్రియలు ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. విషయ సూచిక అంటే ఇండెక్స్లో ఒకసారి చూడండి, క్రియ అనే పేరుతో ఉంటుంది. అవన్నీ నేర్చుకోవాలని కాదు, వాటిలో మీరు మీ జీవన విధానం, వృత్తిని బట్టి ఏ క్రియలు ఎక్కువగా ఉపయోగిస్తారో వాటిని మార్కు చేసుకుని అవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పనుల కోసం మాట్లాడతాం, మనం ఏం చేస్తున్నామో వారికి చెప్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అడుగుతాం. ఓకే, ఇదంతా కూడా పనుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట కంటిన్యూస్గా. సో అవి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగని చెప్పేసి అన్నీ అందరూ నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 200 పేజీలో దగ్గర 600 పైగా వర్బ్స్ ఇచ్చానని చెప్పాను. అవన్నీ చూడగానే కళ్ళు తిరుగుతాయి మనకి, ఇవన్నీ నేర్చుకోవాలని. కానీ అవసరం లేదనమాట, అవన్నీ మీరు నేర్చుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఉపయోగించే పదాలు ఒకలా ఉంటాయి, అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. అదే ఒక లాయర్ ఉన్నారనుకోండి, ఆయన ఉపయోగించే పదాలు వేరేగా ఉంటాయి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారంటే ఈ డాక్టర్ లాయర్ ఉపయోగించే పదాలు ఆయన ఉపయోగించడం, ఆయన బిజినెస్ సంబంధించిన పదాలు ఆయన ఉపయోగిస్తారు. అర్థమైందా మీకు? ఇలా ఏంటంటే ఒక్కొక్కరికి మీ జీవన శైలిని బట్టి, జీవన విధానాన్ని బట్టి మనం కొన్ని పనులు మనం చెయ్యం, ఆ పనులు ఎవరిని వేరే వాళ్ళని చేయమని మనం అడగం. ఓకే, సో ఇలా ఏంటంటే మన వృత్తిని, మన జీవన విధానాన్ని బేస్ చేసుకుని మనం హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్లో కూడా కొన్ని పదాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అవి మీరు ఏం చేస్తారంటే ఆ పేజ్ నెంబర్ 200లో ఉన్న వర్బ్స్ అన్నీ నేర్చుకోండి. ఓకే, వాటిలో ఏవైతే మీకు బాగా ఇంపార్టెంటో, మీరు ప్రతిరోజు మాట్లాడతారో వాటిని టిక్ పెట్టుకుని వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మిగిలిన వాటిని జస్ట్ ఒకసారి చూడండి అంతే చాలు.
అర్థమైందా? అన్నీ అందరూ నేర్చుకోవాలని ఏం కాదు, నేర్చుకోలేరు కూడా, అది చాలా కష్టమైన విషయం. దాన్ని గుర్తుపెట్టుకోవడం యాజ్ ఏ బిగినర్గా చాలా కష్టమైన విషయం. ఓకే, అలాగే ఒక పని ఎదుటివారిని చేయమని కూడా చెప్తాం. చెప్తాం మనం, అంతే కదా? ఎదుటివాళ్ళు చెప్తూ ఉంటాం, నువ్వు రా, నువ్వు వెళ్ళు, నువ్వు తిను, నువ్వు త్రాగు, ఇలా చెప్తుంటాం కదా. అలా ఎదుటివారిని వాళ్ళ వయసు స్థాయిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చే మర్యాద పెంచుతూ తగ్గిస్తూ పనులు ఎలా చెబుతామో ఇక్కడ నేర్చుకుందాం రండి. ఓకే, ఈ క్రింది టేబుల్ని జాగ్రత్తగా చదవండి. చూడండి ఒకసారి. మనం ఏం చేస్తాం చూడండి, ఎదుటి వాళ్ళకి పనులు చెప్తూ ఉంటాం. అయితే అందరికీ ఒకే రకంగా చెప్తామా? చెప్పం. ఎందుకంటే వాళ్ళ వయసుని స్థాయిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇచ్చే మర్యాద పెంచుతూ తగ్గిస్తూ ఓకే రా అంటాం. మనకన్నా చిన్నపిల్లలు అనుకోండి, ఓకే, చిన్నపిల్లలు ఎవరినైనా కూడా రమ్మని పిలవాలనుకున్నప్పుడు రా రా అంటాం, లేదా వెళ్ళు, తిను, ఇలా మాట్లాడతాం. అదే మనకంటే పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళని రా వెళ్ళు అని చెప్పలేం కదా. ఏమంటాం మనం? రండి, వెళ్ళండి, తినండి, ఇలా మాట్లాడతాం కదా. ఓకే, సో అలాగే కొంత ఇది తెలుగులో యూజ్ చేయడం మానేసాం, కానీ అంటే అంత పెద్దవాళ్ళు కాదు, మరీ అంత చిన్నవాళ్ళు కాదు, అంటే కమాండ్ చేసే అంత చిన్నవాళ్ళు కాదు, అలాగని చెప్పేసి మర్యాద ఇచ్చే అంత పెద్దవాళ్ళు కాదు. మరి అలాంటి వాళ్ళని ఎలా చెప్తాం మనం అంటే రమ్ము, తినుము, వెళ్ళుము, ఇలా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం తెలుగులో యూజ్ చేయట్లేదు, దీనికే రా, వెళ్ళు, తిను, లేదా రండి, వెళ్ళండి అని ఇలా మనం చేంజ్ చేసి మాట్లాడేస్తున్నాం. ఓకే, సో ఇలా మనకంటే చిన్నవాళ్ళకి, మనతో సమానమైన స్థాయి వాళ్ళకి, మనకంటే పెద్దవాళ్ళకి ఏవైనా పనులు అంటే ఇప్పుడు మనం ఈ పేజీలో నేర్చుకున్న కొన్ని వర్బ్స్, అలాగే నెక్స్ట్ మీరు నేర్చుకోబోతున్న 600కు పైగా వర్బ్స్ ఈ బుక్లో ఉన్నవన్నీ కూడా, ఈ పనులన్నీ ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ లే, లెమ్ము, లేవండి. అలాగే కూర్చొనుము, కూర్చోండి. మేల్కొనుము, మేల్కోండి. ఇలా వాళ్ళ స్థాయిని, వయసుని బేస్ చేసుకుని మన ఎదుటి వ్యక్తికి ఎలా పనులు చెప్తామనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం ఈ క్రింద ఉన్న టేబుల్ ఏదైతే ఉందో 30th పేజ్లో లాస్ట్ క్రిందన ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అలాగే 40th పేజ్లో ఉన్న దాని కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడబోతున్నాం. ఓకే, సో తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఈ వీడియోస్, అదేవిధంగా మన స్పోకెన్ హిందీ బుక్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ వీడియోస్ చూస్తూ, ఈ బుక్ రిఫర్ చేస్తూ మీరు చక్కగా హిందీ నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు ఒక ఫ్యాకల్టీ సపోర్ట్ కావాలి అనుకున్నట్టయితే మాత్రం కంపల్సరీ ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఎందుకంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ ద్వారా మాతో ఇంటరాక్ట్ అవుతూ, అంటే మీ డౌట్స్ మీరు అడుగుతూ, మేము క్లాస్ మీకు డైరెక్ట్గా లైవ్లో సెషన్ తీసుకుంటూ, మీకు వచ్చే డౌట్స్ అన్నింటినీ కూడా వెంటనే క్లియర్ చేస్తూ, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, మీతో మాట్లాడిస్తూ ముందుకు తీసుకెళ్తాం అనమాట. ఓకే, ఒక క్లాస్ రూమ్కి వచ్చి మీకు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ నేర్చుకుంటే ఎలా అయితే లైవ్లో మీరు ఫ్యాకల్టీని ఇంటరాక్ట్ అవుతారో ఆ ఇంటరాక్షన్స్ అన్నీ ఉంటాయి. మీకు హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం. అలాగే మీకు ప్రతి క్లాసు కూడా ఏదైతే క్లాస్ జరుగుతూ ఉంటుందో ఆ క్లాసెస్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాం. ఇలా చాలా చాలా పాసిబిలిటీస్ యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్లో ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎటు వరుసలో కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ వీలు లేకపోతే ఇలా బుక్స్ తీసుకుని మీరు వీడియోస్ చూస్తూ మేనేజ్ చేయొచ్చు. ఓకే, లేదు మీ దగ్గర టైం ఉంటుందంటే మాత్రం కంపల్సరీ ప్రతిరోజు మీ ఇంటి దగ్గర నుంచి మీరు చక్కగా అటెండ్ అవుతూ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పటికే అలా కొన్ని వేల మందికి ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్ నేర్పించాం. ఓకే, మీరు ఏ లెవెల్లో ఉన్నా కూడా బిగినర్ లెవెల్ నుంచి కావాలనుకుంటే బిగినర్ లెవెల్ నుంచి తీసుకెళ్తాం. ఆల్రెడీ నేను కొంతవరకు మాట్లాడగలుగుతాను సార్, నాకు స్పీకింగ్ ప్రాక్టీస్ అని మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల స్పీకింగ్ ప్రాక్టీస్ అవ్వట్లేదు అనుకున్నట్టయితే దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా మీకోసం కొంతమంది స్టూడెంట్స్ అక్కడ రెడీగా ఉంటారు, మీలాగా నేర్చుకునే వాళ్ళు. మీరు వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా వెంటనే అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు, ఫ్యాకల్టీ క్లియర్ చేస్తూ ఉంటారు. మీరు మాట్లాడే మిస్టేక్స్ కూడా ఫ్యాకల్టీ క్లియర్ చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అలా స్పీకింగ్ ప్రాక్టీస్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, లేదా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ మీరు వెళ్ళాలనుకున్నా కూడా అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, మీకు అలా క్లాస్ అటెండ్ అవ్వడం వీలకపోతే బుక్స్ రెడీగా ఉన్నాయి. అంటే మీరు ఇంగ్లీష్ అని హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే తపన మీకు ఉండాలి, కానీ మా దగ్గర చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మన బుక్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.